మీలాంటి వాళ్ళు బరువున్న కుర్చీలో కూర్చుని ఏమీ చేయలేనప్పుడు రాజీనామా చేసి పక్కకు వెళ్ళిపోవాలి. ఆడపిల్లకి సాయం చేయాలని నేను చూస్తే ఈ కేసుని ఎలా తప్పించాలా అని ఈ దేవరాజ్ చూస్తున్నాడు. అందుకే వద్దన్నయ్యా, గోడు చెప్పుకోకుండా గొడవలు పెట్టాలనుకుంటున్నారు వీళ్ళు. గొడవలు వద్దన్నయ్యా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. వీళ్ళు కేసుని అటు తిప్పి ఇటు తిప్పి తర్వాత నిన్నే అరెస్ట్ చేయాలని చూస్తారు. అవునన్నయ్య, వీళ్ళంతా గొడవలు సృష్టించి రేపు సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయకుండా ప్లాన్ చేస్తున్నారు. గంగా, నీ ఆవేశం అనర్థాలకి దారి తీస్తుంది. నువ్వేం కంగారు పడకు శ్రీవల్లి, ఇది పంచాయతీ చోటు. పైగా ఇక్కడ మీడియా ఉంది, విలేకరులు ఉన్నారు. మా దేవరాజ్ అన్నయ్య మాట్లాడిన మాట, పెదనాన్న ఇచ్చే తీర్పు ప్రతిదీ రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఎందుకు ఈ అమ్మాయిని ప్రోత్సహించలేదు? కబడ్డీ ఆడితే తప్పేంటి? ఇది ఆడవాళ్ల కోసమే నిర్వహించిన పోటీ అయినా కూడా ఒక ఆడపిల్ల ఆశయానికి అడ్డుపడటం కరెక్ట్ కాదు. చెప్పండి వరదరాజులు గారు, ఈ ఊరు పెద్దగా మీరైనా ఒక మాట చెప్పాలి కదా. చెప్తామండి, నేను కూడా చాలాసార్లు చెప్పి చూసినా నేను ప్రోత్సహిస్తాను అని, కానీ నా మాట వింటే కదా. ఎన్నోళ్ళు చాలా మంది బాగుపడ్డారు కూడా. ఎరా? అవునండి, ఏ కష్టం వచ్చినా అయ్యగారితోనే చెప్పుకుంటారు. ఈ ఊరు ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉండడానికి కారణం కూడా అయ్యగారే. ఏదో ఈ అమ్మాయి టైం బాగోలేక ఇలా జరిగిపోయింది. కళ్ల ముందే ఒక అమ్మాయి పోటీలో పాల్గొనే స్వతంత్రం లేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఊరు ప్రశాంతంగా ఉందని మీరు అనుకుంటున్నారా? మీ మాటలు నమ్మొచ్చా? చెప్పండి వరదరాజులు గారు, ఈ ఊరు పెద్దగా మీరుండగా ఈ ఊళ్ళో ఇలాంటి ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి? అంటే ఆడపిల్ల పోటీల్లో గెలవడం మీకు కూడా ఇష్టం లేదా? ఆయనదేం తప్పులేదండి. ఆయన కోడలు నాగవల్లిని కూడా బాక్సింగ్ పోటీల్లో ప్రోత్సహించాడు, గెలిపించాడు. అమ్మా నాగవల్లి, ఇక్కడికెందుకు వచ్చావు నువ్వు? మామయ్య ప్రోత్సాహం వల్లే నువ్వు గెలిచావని చెప్తున్నారు కదా. అవునో కాదో ఆ పెద్ద మనిషినే అడగండి. చెప్పండి వరదరాజులు గారు, చెప్పండి, ఆయన చెప్పేది నిజమా కాదా? అవునవును, నేనే పోటీల్లో దిగమన్నా. నా కోడలు బరిలో దిగింది, పెద్ద కప్పే కొట్టుకొచ్చింది. ఆడపిల్లలు పోటీల్లో ఆడాలి, గెలవాలి. ప్రతి ఒక్క ఆడపిల్ల ఉన్నత స్థాయికి ఎదగాలని నాకు కూడా ఉంటాది కదా. ఏం దేవా చెప్పు. చెప్పండి సార్. అవును, నా భార్య అనుకున్నట్టుగానే కప్పు సాధించింది. అలాంటి ప్రోత్సాహమే ఈ అమ్మాయికి కూడా ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు.
ఎంతో మంది ఆడపిల్లలు నీలాగే అన్యాయం అయిపోతున్నారక్క. వాళ్ళ ఆశయం అట్టడుక్కి వెళ్ళిపోతుంది. తొందరపడ్డావక్క. బరిలోకి దిగి నీ సత్తా ఏంటో చూపాల్సిన నువ్వు అన్యాయంగా బలైపోయావు. ఇంత అన్యాయం జరిగిపోయిందమ్మా. నా బిడ్డ కూడా నీలాగే కప్పు తెచ్చేదమ్మా. తన జీవితం కూడా బాగుపడితే మా కష్టాలన్నీ తీరిపోతాయి అనుకున్నాం, కానీ మాకు జీవితాంతం బాధనే మిగిలిచ్చిందమ్మా. కానీ కప్పు గెలిచిన నాగవల్లిని ఎందుకు పెదనాన్న ఇంట్లోకి రానివ్వలేదు? ఏంటండి, ఇందాకే కదా ఆడపిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని ఓ గొప్ప గొప్ప మాటలు చెప్పారు. మీరే అడ్డుపడుతున్నారా? చెప్పండి సార్. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు విలేకరు. మేం మా కోడల్ని గడప దగ్గరే నిలబెట్టింది కోపంతో కాదు, ఆనందంతోనే. పోటీలో తలపడి కప్పు సాధించినది కదా, హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానిద్దాం అనుకున్నాను. ఇంతలో ఈ అమ్మాయికి ఇలా జరిగిందని ఇక్కడికి వచ్చినాము. ఓహో, అలాగా. శివపార్వతి గారు చెప్పింది వింటే మీరే అడ్డుపడుతున్నారేమో అనిపించింది. లేదు లేదమ్మా, నా కోడలు మా ఇంట్లోకి రాకుండా ఎక్కడికి వెళ్తుంది? మేము ఆహ్వానించకుండా ఎలా ఉంటాం? ఇదే మాట మీద ఉండండి. నాగవల్లి చెప్పాడు కదా మీ మావయ్య, నువ్వు దర్జాగా కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళొచ్చు. అంతకన్నా ఆనందం ఏముంటుంది వదినా? ఒక ఆడపిల్ల ఇచ్చిన కంప్లైంట్ తీసుకొనుంటే తన ప్రాణం పోయేది కాదని కుమిలిపోతున్న నా భర్త నన్ను ప్రోత్సహించినట్టుగానే ఈ అమ్మాయిని కూడా ప్రోత్సహించేలాగా పురమాయించాలనుకుంటున్న వరదరాజులు మావయ్య. కప్పు గెలిచినా నన్ను ఇంట్లోకి తీసుకువెళ్తున్నారంటే అంతకన్నా సంతోషం ఇంకే ఉంటుంది. ఈ చెల్లి ఆత్మకి శాంతి కలిగేలా నేను చూస్తాను. ఇక నుండి నన్నే మీ కొడుకు అనుకోండి. మీకు ఏ కష్టం వచ్చినా సరే రేపటి నుంచి నన్నే కలవండి. ఈ చెల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే లోపలే ప్రాణం పోగొట్టుకుంది. కానీ నేను మీకు మాటిస్తున్నాను, మీ కొడుగ్గా జీవితాంతం మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను. నా చెల్లి నాగవల్లి అత్తారింట్లో అడుగు పెట్టకముందే ఈ చెల్లికి దహన సంస్కారాలు చేస్తాను. అన్నయ్య అని ఒక్కసారి పిలిచినందుకే తనని నీ సొంత చెల్లితో పోల్చావు. నిజంగా నువ్వు చాలా గొప్పోడివి గంగా. పైగా అమ్మాయి దహన సంస్కారాలు కూడా తానే జరిపించాలనుకుంటున్నాడు. ఈ తల్లిదండ్రులకు కూడా కొడుకులాగా ఉంటానంటున్నాడు. ఇలాంటోడే కదా మన ఊరికి కావాల్సింది. అవునవును, సావిత్రమ్మ కొడుకు సర్పంచ్ అయిపోతే ఊరు బాగుంటది, న్యాయం జరిగిద్ది. ఇలాంటి అమాయకులకి అన్యాయం జరగకుండా చూస్తాడు. సావిత్రమ్మ మీద నిందేసిన ఈ గంగగాడి వల్ల ఆ విషయం మరిసిపోయి
దేవతని చేసేసినారు, గంగని శక్తిమంతుణ్ణి చేసేసినారు. పంచాయతీకి ముందే సర్పంచ్ అనిపించుకుంటున్నాడంటే గంగా ఎలక్షన్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. పదండి, ఈ చెల్లికి చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి చేద్దాం. ఏందే తిరుపతే, ఆ ఇత్తడి కప్పుని ఇంట్లోకి తీసుకెళ్లి బొట్లు బోనాలు పెట్టి తీసుకొచ్చుండవు. అదేమన్నా ఆలివేలు మంగతాయరనుకుంటా ఉండవా? అది సోడ్నేకి తప్ప టీ దాగనీకి కూడా పనికిరాదు. రాయికి బొట్టు పెట్టి దండం పెట్టినప్పుడు నా కోడల్ని రాయిలా గట్టిపడేలా చేసి ఈ కప్పు లక్ష్మీదేవిలా ఇంటికొచ్చింది. దీనికి బొట్టు పెడితే తప్పే ఉందత్తయ్యా. మాట మంతయి ఈ పెళ్లి జరిగి ఉంటే నాగవల్లి పుట్టింటి నుండి నగలో కాఫీ కప్పులో పట్టుకొచ్చేదేమో. మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు పొరపాటున మీ ఇంటి కొడలైంది. తను పుట్టింటి నుండి తీసుకొచ్చింది ఏమీ లేదని మీరిక్కడ రుసరుసలాడకుండా ఉండడానికి నాగవల్లి బాక్సింగ్ కప్పు పట్టుకొచ్చింది. ఇది షోకేసులో పెట్టుకోవడానికి తప్ప దేనికి పనికొస్తుంది? కోట్లు విలువ చేసే బంగారం అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి పోటీలు నిర్వహిస్తారు. అందులో విజయం సాధించిన వాళ్ళకి ఆ గెలుపే ₹1,00,00,000తో సమానం. మాకొక్క రూపాయి రాకపోయినా పర్వాలేదు గాని మా ఇంట్లో ఆడంగులంటే మేము చెప్పినట్టే ఇని పడుండాలా. దీన్ని పోటీలకి ఎళ్ళకూడదని కట్టడి చేసినా పంతం బట్టి మమ్మల్ని మోసం చేసి పోటీలో గెలిసొచ్చుండది. అయినా నువ్వేం మాట్లాడవేంది పెద్దోడా? ఆ పత్రికా విలేకరుల ముందు, టీవీ వాళ్ళ ముందు నన్ను ఇరికించి కట్టిపడేశారమ్మా. లేదంటే ఈ గంగొచ్చి చెప్పడం కాదు, కనపడకుండా వెళ్ళిపోయిన వీళ్ళమ్మ సావిత్రి వచ్చినా కోడలి పిల్లని ఇంట్లో అడుగు పెట్టనిచ్చేవాళ్ళం కాదు. మీరు గనక ఒప్పుకోకపోయుంటే మీడియా వాళ్ళు మీ మీద దుమ్మెత్తి పోసేవాళ్ళు. ఆడపిల్లకి రక్షణ లేనప్పుడు ఈ ఊరినెలా రక్షిస్తాడు? సర్పంచ్గా ఎందుకు పోటీ చేస్తాడని పేపర్లలో, టీవీల్లో వచ్చేది. అప్పుడు పోటీ నుంచి తప్పుకునేవాడివి. ఏకగ్రీవంగా నేనే సర్పంచ్ అయ్యేవాణ్ణి. కానీ పోటీ పడే అవకాశం నీకివ్వాలని అలా చేయాల్సి వచ్చింది. తెలివితో మమ్మల్ని దెబ్బ కొట్టాలనుకుంటున్నారు కదూ? దాని రిటర్న్ గిఫ్ట్ వేరేలా ఉంటుంది. అనవసరంగా ద్వేషం పెంచుకోకండి బావా. మీరు అర్థం చేసుకోవాలే గాని మా అన్నయ్య ఎప్పుడూ మంచే చేస్తాడు. మీకు మంచి చేస్తారే కాని మాకే మంటెడతాడు. పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనబడినట్టు ఏ విషయాన్నైనా చెడు దృష్టితో చూసే వాళ్ళకి మంచి చేసిన మంటగానే ఉంటుంది. పంచాయతీలో అంటే మీడియా ఉంది కాబట్టి మాట్లాడలేకపోయాం. కానీ ఇంట్లో అలాంటివేం ఉండవు శివ. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే కాస్త మంచిది. మీరు కూడా అదుపులో ఉంటే ఏ సమస్య ఉండదు. కష్టం వచ్చిందని నాగవల్లి కంటతడి పెడితే మీడియా లేకపోయినా తనకి అన్నయ్యున్నాడన్న సంగతి మర్చిపోద్దు దేవరాజ్. తస్సదియ్యా, మన ఇంట్లో ఆడి సెల్లుందంటే వాళ్ళకి ఎన్నులో అనుకుండాలా. అట్లాంటిది మా ఇంటికొచ్చి మాకే వార్నింగ్ ఇస్తా ఉండారు. మనకి ఊరే భయపడతంటే మనం మాత్రం ఈ గంగగాడికి భయపడాలనా? నేను గొడవ చేయడానికి రాలేదు. నాకు భయపడమని కూడా నేను చెప్పట్లేదు. పగలు ప్రతీకారాలు మానేసి
సంతోషంగా ఉండమని చెప్తున్నాను. చేసిన అవమానాలు ఎట్టా మర్చిపోతాం రా. మా ముందు పుట్టి మాకంటే ఎత్తుకెదుగుతా ఉంటే ఎట్టా సోత్తా ఊరుకోమంటావు? అర్థమైంది కదా బావా, కాలం మారినా వీళ్ళు మాత్రం మారరు. అందుకే వీళ్ళని మారమ్మని అడగడం కూడా వృధా. పెద్దమ్మ, నువ్వు హారతిచ్చి నీ కోడల్ని ఇంట్లోకి ఆహ్వానించు. లేదంటే ఇక్కడ మంట పెరిగిపోయి అగ్నిపర్వతం బద్దలయ్యే అవకాశాలున్నాయి. నాగవల్లి పట్టుకో. సిచ్చు రాజేసింది నీ మొగుడే కదా. పెద్దమ్మ, ఒట్టి హారతి ఇవ్వడం ఏంటి? నానమ్మా, నువ్వు పాట పాడు. మిమ్మల్ని సోత్తా ఉంటే ఒళ్ళు మండుతా ఉండదే. అట్లాంటిదే మంగళారతి పాడమంటా ఉండావా? అవునులే, కుట్రలు కుతంత్రాలు చేసే నీకు దేవుడి పాటలు ఎలా వస్తాయి? చూస్తావేంటి పెద్దమ్మా, నువ్వే పాడు. మీరు పాటలు పాడుతూ ఆటలాడుతూ ఉంటే రోడ్డు మీద సినిమా చూసినట్టు చూస్తూ ఉండాలా? మీరేం రోడ్డు మీద నిలబడలేదు, మీ ఇంటి గుమ్మం ముందే నిలబడ్డారు. బాబా, అడ్డుకోవడం వాళ్ళకి అలవాటే కదా. పెద్దమ్మా, నీ పాట మొదలు పెట్టవేంటి? అయిపోయినదా మీ సంబరం? ఇంట్లోకి వచ్చేది ఉందా లేదా? కబడ్డీలో కోతేసే అవకాశం లేక ప్యానాలు తీసుకుంది కదా. ఆ పిల్ల కూడా నాగవల్లంత గట్టిదైతే ఇట్టాగే హారతి ఇచ్చేవాళ్ళేమో. ప్రాణాలు తీసేసుకుంది కదా నాన్న, గంగ వాళ్లే కొరివి పెట్టుంటారు. మీరే సరైన వాళ్ళైతే ఆడపిల్లలు అన్యాయంగా బలైపోరు. ప్రాణాలు పోయాక జాలి పడితే ఉపయోగం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా సమస్య వస్తే పంచాయతీలో పరిష్కరించాలి. అంతేగాని మీ వాళ్ళు మా వాళ్ళు అని వేరు చేసి అమాయకుల్ని బలి చేయకండి. ఎప్పుడేం చేయాలో మాకు తెలుసు గంగా, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఇంట్లోకి రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అనుకోకుండా మీ చెల్లి మెడలో తాళి కట్టాను, కానీ మాటామంతి జరగలేదు కదా నువ్వు బంధువుల వచ్చిపోవడానికి. ఇది కూడా ప్రచారంలో భాగమే అనుకో భయ్యా. నా మొగుడికి ఓటు వేయమని ప్రచారం చేయడానికి మీ చెల్లెలు వచ్చిందనుకో, తప్పే ఉంది. నాగవల్లి, నువ్వు లోపలికి వెళ్ళు. కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా. లేమ్మా, నువ్వు పోటీలో మాత్రమే గెలిచావమ్మా, జీవితంలో కూడా గెలవాలి. అత్తారింట్లో బాక్సులో బందీ అయినట్టు ఉండాలని కాదు, ప్రతి ఆడపిల్ల బాక్సర్లా ఉండాలని బావ చెప్తున్నాడు. తప్పకుండా అలాగే ఉంటానన్నయ్య. వెళ్ళొస్తాను.
రా బాబా. మన గొయ్యి మన చేతులతోనే తవ్వి మన చేత్తోనే పూడ్చినారా. ఎల్నెట్టా దెబ్బ కొట్టాలి. గంగ ఆవేశానికి శివ ఆలోచన తోడవుతుంది. ఎలక్షన్లు వస్తే జనం చూపించే జాలి వాడికి బలం అవుతుంది. అబ్బోడా ఏం చేస్తావోసే, ఆ గంగగాడు మాత్రం సర్పంచ్ కారాదో.